తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాసేపట్లో తొలి విడత ఎన్నికల ఫలితాలపై క్లారిటీ రానుంది. తెలంగాణ వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, శ్రీనివాస, తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులే గెలుస్తున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండలో 318 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 22 ఏకగ్రీవం అయ్యాయి. తాజాగా ఇప్పుడు అందినటువంటి ఫలితాల ప్రకారం ఇప్పటికే 20కి పైగా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే విజయం సాధించారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే 10 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 గ్రామ పంచాయతీలే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుచుకున్నారు. ఇక మైనర్ గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంకా కాస్త సమయానికి ఇంకా మిగతా ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో మైనర్ గ్రామ పంచాయతీ అయినటువంటి తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి సంబంధించి ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి 449 భారీ మెజార్టీల ఓటుతో గెలుచుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది ఈ ఎల్లమ్మగూడెంకి సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీ, ఈ ఫలితాన్ని ఎలా చూస్తారు? గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఈ భారీ మెజారిటీ, ఇక్కడ ఈ గ్రామంలో కుల వివక్ష, కుల రాజకీయం లేదు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ. దుష్ప్రచారం చేసిన మీడియా ఛానల్స్కి ఈ మెజారిటీ చెప్పుదెబ్బ లాంటిది. చెప్పండి, ఒకవైపు బీసీ నినాదం తీసుకొచ్చారు, ఇక్కడ మైనర్ గ్రామ పంచాయతీ ఉంది, కానీ మొత్తం రాష్ట్రంలో కూడా ఒక వివాదం కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకొచ్చినట్టు, మాజీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన పరిస్థితి. ఇదంతా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూడలేక ఇక్కడ ఈ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కంచు కోటలాగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా దెబ్బగొట్టాలి, ఏ విధంగా ఈయనను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా భూపాల్ రెడ్డి ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ఒక డ్రామాకు తెరనేపడం జరుగుతుంది. ఇట్లాంటి డ్రామాలను ఈ గ్రామాల ప్రజలు ఇట్లాంటి ఎన్నికలతో తిప్పికొట్టడం జరుగుతుంది. ఆయన చేస్తారు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు? మేము ఆల్రెడీ 2 సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా నాకు మా మంత్రి గారి అండదండలతోని మా గ్రామానికి 110 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేసి గ్రామాన్ని మొత్తం కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని డబల్ రోడ్లు, అదేవిధంగా సీసీ రోడ్లు, అదేవిధంగా మా గ్రామాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగు, సబ్ స్టేషను, మురికి కాలువలు, డ్రైనేజ్ సిస్టము, లైటింగ్ సిస్టమ్ అన్ని కూడా ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఫలితంతో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? మా గ్రామానికి దిశ మార్చడం జరుగుతుంది. నేను ఎన్నికలకు ముందు కూడా తెలియజేశాను. మా గ్రామాన్ని మీరు ఒక 3 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినట్టయితే మా గ్రామాన్ని గుర్తుపట్టని విధంగా తయారు చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా కాంగ్రెస్ పార్టీ మద్దతుకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలుస్తూ ఉంది. ఇంకా తుది ఫలితాలు వెలువడాల్సిన సమయం కూడా ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది.